హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో, చాలా రోజులైంది మీతో చాలా రోజులు అంటే 4 డేస్ అవుతుంది కదా మీతో మాట్లాడి. యాక్చువల్‌గా వీడియోస్ స్టాప్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు ఏంటి అనేది చెప్తాను. అసల ఈరోజు వీడియో ఏంటి అంటే యాక్చువల్‌గా గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో, మీ వల్లే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి యాక్చువల్‌గా 2 ఇయర్స్ పైనే అవుతుంది. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రంగోలీ ఛానల్ స్టార్ట్ చేశాననమాట. అంత రీచ్ రాలేదు. అంత రీచ్ ఏంటి అసలు మామూలుగానే రీచ్ రాలేదు. కరెక్ట్‌గా రీచ్ వస్తుంది అన్న టైంకి నేను స్టాప్ చేశాననమాట. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పైనే 2 ఇయర్స్ అయిపోతుంది. అండ్ ఇంకా డిఎస్సి ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అంటే నేను రూమ్‌కొచ్చి స్టడీ స్టార్ట్ చేయడం టెట్‌కి ముందనమాట. సో, టెట్‌కి ముందు స్టార్ట్ చేశాను. సో, అప్పుడు చేద్దాము అని ఉండే గానీ అప్పటికే టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసిన్నారు. సో, టెట్ నోటిఫికేషన్ ఉండడం వల్ల అందరూ చదువుకోవడంలో బిజీ ఉండేసి నాకు ఆ ఐడియా అనేది రాలేదు. ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1 మంత్ వరకు కూడా ఓన్లీ స్టడీ మీదనే ఉండే. స్టడీ మీదే చదువుకుంటూ మ్యాథ్స్ నోట్స్ రాసాను. అదంతా అంతకుముందు జరిగిందనమాట. తర్వాత జస్ట్ ఒక పర్టిక్యులర్ టైంలో ఏమనిపించిందంటే నాకు నేనే ఒకసారి వీడియో తీసుకొని మళ్ళీ దాన్ని పెడదామా వద్దా అన్నట్టు కొంచెం బ్రేక్ ఇచ్చి ఒకరోజు పెట్టాననమాట. సో, పెట్టిన తర్వాత అది కొంచెం మంచిగా పర్లేదు బాగానే వచ్చినాయి వ్యూస్. అంటే ముందు దాంతో పోల్చుకుంటే ఆ వీడియో కొంచెం బాగానే వచ్చింది. తర్వాత ఎప్పుడైతే ఫ్రెండ్స్తో కలిసి వీడియో చేశానో అది ఇంకా మంచిగా వచ్చింది అనమాట. ఇంకా అక్కడి నుంచి అలా కంటిన్యూ అయిపోయింది. సో, మనందరి అంటే మీ అందరి డిఎస్సి ఆస్పిరెంట్స్ వల్ల ఈ పిన్ అయితే వచ్చేసింది. చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరి వల్లనే ఈ పిన్ నాకు ఇప్పుడు వచ్చింది. ఇంక పిన్ వచ్చింది కదా, ఇంకేముందిలే డబ్బులు వచ్చేసాయి మంచిగా అనుకున్నాను. వేస్ట్ అసలు డబ్బులు రావట్లే ఏం రావట్లే, మరి దారుణంగా పైసల్లో వస్తున్నాయి. ఈ లెక్కను చూసుకుంటే ఎప్పుడు $100 అయితే పేమెంట్ వస్తుంది. ఎప్పుడు $100 ఎప్పుడు అవ్వాలి, నేను ఎప్పుడు పేమెంట్ తీసుకోవాలి? ఇంక ఈ కథ ఏది లేదు, హ్యాపీగా చదువుకుందాము అనేసి స్టాప్ చేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఇంత కష్టపడి 2 ఇయర్స్ నుంచి కష్టపడి ఇప్పుడు రీచ్ వచ్చి ఇప్పుడు చూస్తున్నారు కదా. సో, ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ ఇంకా ఎంత పెద్ద ఛానల్ అయినా సరే మనం రోజు వీడియోస్ పెడుతుంటేనే మనకి ఆ రీచ్ అనేది అలా ఉంటుంది. సో, స్టాప్ చేసేస్తే అది కూడా స్టాప్ అయిపోతుంది కదా. ఇంక ఈ లెక్కను చూస్తే ఇంట్లో వాళ్ళతో తన్నులు తినాల్సి వస్తుంది. అటు యూట్యూబ్లో అన్నా సక్సెస్ అయితే ఇందులో అన్నా పేమెంట్ వస్తుందిలే, అయినా ఎక్కువేమి రాదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి దారుణంగా పైసలు వస్తున్నాయండి. అస్సలు చాలా డిసప్పాయింట్గా ఉంది. కానీ ఇప్పటికైనా సక్సెస్ అయింది. కనీసం పిన్ వరకన్నా వచ్చామని చాలా హ్యాపీ ఉంది నిజంగా. అంటే వీడియోని ఫుల్గా చూసి పెడితేనే అంటే ఫుల్గా చూస్తేనే ఎంత ఒక 50 పైసలు అంటే 50 పైసలు డాలర్లు లేదా $1 యాడ్ అవుతుంది అంతే. అంతకు మించి ఎక్కువ ఏం రావు. అదే సెలబ్రిటీస్ అయితే ఒక వీడియో పెట్టంగానే లక్షల్లో వస్తాయి. వాళ్ళకి ఒక వీడియోకి $100 వస్తాయి, హ్యాపీగా పేమెంట్ తీసుకుంటారు. కానీ మన విషయం అట్లా కాదు కదా. సో, చూసేది తక్కువ, డ్యూరేషన్ తక్కువ. మనం ఎంత పెట్టినా వాళ్ళ స్కిప్ చేసుకుంటా 1 నిమిషమో 2 నిమిషాలు చూస్తారు. ఆ 1 నిమిషం 2 నిమిషాలకి పైసల్లోనే ఉంటాయి డబ్బులు అనమాట. సో, అది యాక్చువల్గా వీడియోస్ స్టాప్ చేద్దాం అనుకున్నాము. అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి అందరికీ తెలిసిన విషయమే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చిలో నోటిఫికేషన్ ఇస్తాము అని ఖచ్చితంగా చెప్పారు. సో, మాకు ఇంకా భయం పుట్టుకొచ్చింది అనమాట. ఇట్లాగా వీడియోస్కి టైం అయిపోతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి స్టాప్ చేసేసి ఇంకా నీట్గా చదువు మీదే శ్రద్ధ పెట్టాలి అని అనుకున్నాము. సో, అందుకే వీడియోస్ని కొంచెం స్టాప్ చేశాను అనమాట. అంటే మరి ఇంకా పూర్తిగా స్టాప్ చేసేస్తే ఇంకా ఇన్ని రోజులు పడిన కష్టం అంతా మళ్ళీ వృధా అయిపోతుంది. నేను డిఎస్సి మీద పెట్టిన టైం కంటే, నేను డిఎస్సి మీద ఇన్వెస్ట్ చేసిన టైం కంటే యూట్యూబ్ మీద ఇన్వెస్ట్ చేసిన టైమే ఎక్కువ నిజం చెప్పాలి అంటే. అంటే అంతకు 2 ఇయర్స్ ముందు నుంచి నేను యూట్యూబ్ రన్ చేస్తున్నా. కానీ డిఎస్సి అనేది టెట్ పడినప్పుడల్లా ఎగ్జామ్స్ రాశాను. కానీ ఇప్పుడు మొన్న టెట్ పడినప్పుడల్లా టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. మళ్ళీ మొన్న టెట్ అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నా స్టడీ అనేది అప్పటి నుంచి నేను కంటిన్యూ చేశాను. సో, అదనమాట. మళ్ళీ చూస్తాం, మళ్ళీ ఒక 2 డేస్కి ఒకసారి అట్లాగా పెడదాం అనుకుంటున్నాను వీడియోస్ కూడాను. అంటే ఎక్కువ స్టడీ మీదే కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. సో, అందుకే వీడియోస్ని కొంచెం తగ్గించేసాను అనమాట.
సో అది మీ పిన్ వచ్చిన విషయం మీకు చెప్దాము అని చాలా రోజులు అనుకుంటున్నాను. ఇది వచ్చి కూడా 10 days అవుతుంది. సో అప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నాను అనమాట, మీకు చెప్దాం అనేసి. అదనమాట. నెక్స్ట్ ఇన్ని రోజులు అంటే ఈ 1 week నేనేం చేసిన అంటే, చెప్పాను కదా బయాలజీ చదివానని. సో బయాలజీ చదివిన తర్వాత ఒక రోజు మా ఫ్రెండ్ వచ్చిందనమాట. ఏంటి బయాలజీ మొత్తం చదివేసామంటే, జస్ట్ నార్మల్ గా చదివానులే అన్న. సరే అని చెప్పి ఒక టూ క్వశ్చన్స్ అడిగింది. ఒక్కడు కూడా చెప్పలే నేను. ఇంకా చెప్పని దానికి నేను చదివింది నాకు ఏం అర్థం కాలే. ఇంకా అదేంటి క్వశ్చన్స్ అడిగితే చెప్పలేకపోయాను నేను అనేసి మళ్ళీ బయాలజీ స్టార్ట్ చేసిన. ఈసారి ఏం చేసాను తెలుసా, ఇదిగోండి నోట్స్ రాసిన. ఆల్మోస్ట్ 5 lessons ఏమో, పెద్ద మెయిన్ లెసన్స్ వరకు నోట్స్ రాసేసా. నోట్స్ రాసేస్తుండగా అప్పుడు తెలిసింది నాకు న్యూస్, నోటిఫికేషన్ అంట ఈ మంత్ నోటిఫికేషన్ వస్తే పెద్దగా టైం ఏమీ ఉండదు, వెంటనే ఎగ్జామ్ ఉంటుంది అని అనేసరికి ఇంకేం నోట్సా, ఇంకా ఈ నోట్స్ పట్టుకుంటే ఇంకా ఇది అయ్యే పని కాదు. అందులో అంటే ఇది కొంచెం 10th class అంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇది అయ్యే పని కాదని చెప్పేసి ఇంకా పక్కన పడేసి, ఆ బయాలజీని కూడా ఒకసారి చదివాను కదా, ఒకసారి చదివి మళ్ళీ కూడా నోట్స్ రాస్తే కూడా మళ్ళీ చదివాను. ఇంకా లాస్ట్ 3-4 lessons ఉన్నాయి నోట్స్ రాయాల్సినవి, మళ్ళీ చదవాల్సినవి కూడా. సో ఇంకా బయాలజీని పక్కన పెట్టేశాను, ఆల్రెడీ చూసేస్తున్నాం కదా అనేసి బయాలజీని పక్కన పెట్టేసి ఫిజిక్స్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా ఫిజిక్స్ కూడా చదివేశాను. ఇంకా 3 lessons బ్యాలెన్స్ ఉన్నాయి ఫిజిక్స్ లో కూడాను. సో అది కూడా కంప్లీట్ చేసేస్తాను. నోట్స్ అయితే రాయట్లేదు. సో ఇప్పుడు ఈ టైంలో నోట్స్ రాస్తే నాకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో అందుకని నోట్స్ అంతవరకు రాసి స్టాప్ చేసేసాను, నోటిఫికేషన్ ఇచ్చేస్తారేమో అని. సో అందుకోసమని నోట్స్ రాయట్లేదు, స్టాప్ చేసేసాను. ఫిజిక్స్ స్టార్ట్ చేసేసాను. ఫిజిక్స్ కూడా ఇంకా ఒక 2-3 lessons ఏమో బ్యాలెన్స్ ఉన్నాయి. అబ్బో ఫిజిక్స్ కూడా కొంచెం కష్టంగానే ఉంది. సో అదండి, మీ దయ వల్ల పిన్ వచ్చింది. సో కానీ డబ్బులు రావట్లేదు, చూద్దాం. సో అదనమాట, మొత్తానికి 4 days ఇంకా ఈ రోజు అయితే వీడియో చేశాను. సో వీడియో అయితే అదనమాట. సో ఇంకా ఫిజిక్స్ చదువుతూ ఉన్నాను, ఆ లెసన్స్ కూడా ఈ రోజు అయిపోద్ది ఫిజిక్స్. నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. సో ఇదేనండి ఇవాళ నేను మీకు చెప్పాలనుకున్న విషయం అయితే అది. పిన్ వచ్చింది కానీ వీడియో స్టాప్ చేద్దామని ఆలోచన కూడా వచ్చింది పిన్తో పాటు. అండ్ ఇంకా వీడియో స్టాప్ చేసేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను, ఇన్ని ఇయర్స్ పడిన కష్టం వేస్ట్ అయిపోతుంది అనేసి ఒక 2 daysకి ఒకసారన్నా ఒక వీడియో పెడదాము అనే ఉద్దేశంతో ఉన్నానన్నమాట. సో అదండి రీజన్ అయితే అది. ఒకళ్ళు కామెంట్ చేశారు ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అనేసి. సో అందుకే అనమాట, ఎగ్జామ్ నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి వీడియోస్ని తగ్గించి స్టడీని పెంచుతున్నాము, అందుకే వీడియోస్ పెట్టట్లేదు. సో అదేనండి ఇవాళ వీడియో అయితే ఇదేను. సో చూసారు కదా వీడియో ఎలా అనిపించింది. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.